బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సీఏను అవినీతి వెంటాడుతూనే ఉంది. కొత్త అధ్యక్షుడు వచ్చాక కూడా ఏమాత్రం మార్పులు జరగలేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 70 కోట్ల పైన అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే సిబిఐని రంగంలోకి దించాలి అనే డిమాండ్ అయితే తెరమీదికి వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు వ్యతిరేకంగా స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు నిరసన చేపట్టడంతో హైదరాబాద్లోని జిమ్ఖానా గ్రౌండ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 70 కోట్ల మేర పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. క్రీడాకారులకు హెచ్సీఏ అధికారులు అన్యాయం చేశారు అని మరియు ప్రైవేటు వ్యక్తులకు విధులు స్వాహా చేశారు అంటూ కూడా నిరసనలకు దిగారు వ్యక్తులు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి యాజమాన్యంలోని వికాస ఇండస్ట్రీస్ బదిలీ చేసినట్టుగా చేపడుతున్న 68.73 కోట్లను ఉపసంహరించుకోవాలి అని వారు ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. ప్రదర్శన తీవ్రతరం కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని అనేక మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. విశాఖ ఇండస్ట్రీస్ సుమారు 70 కోట్ల అక్రమంగా విడుదల చేశారు అని క్రికెట్ సంఘాలు ఆరోపించాయి. మంత్రివర్గ సూచనల మేరకు హెచ్సీఏలోని సీనియర్ అధికారులు నిధులను విడుదల చేశారు అని మరియు అసోసియేషన్ నిధులు దుర్వినియోగం చేశారు అంటూ కూడా దానికి మళ్లింపులకు పాల్పడ్డారు అంటూ కూడా ఆరోపించారు. ఇక హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్ విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా నిరసన తీవ్రతరమైంది. ఆందోళన చెందుతున్న క్రికెట్ సంస్థలు అవినీతి ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్ ఈ ఆరోపణలను నిరర్ధకంగా ఖండించారు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తాను ఎలాంటి చెక్కులపై కూడా సంతకం చేయలేదు అని, హెచ్సీఏ నుంచి కంపెనీకి జరిగిన 68.73 కోట్ల చెల్లింపులో తన పాత్ర లేదు అని ఆయన పేర్కొన్నారు. చెల్లింపులను నిర్దేశించిన కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులు జరిగింది అని ఆయన స్పష్టం చేశారు. అమర్నాథ్ ఆరోపణలను నిరాధారమైనవి అని తోసిపుచ్చారు మరియు తగిన చట్టపరమైన విధానాలను అనుసరించాలి అని కూడా నొక్కి చెప్పుకొచ్చారు. మొత్తానికైతే హెచ్సీఏకి సంబంధించి ఈ అవినీతి భూతమైతే గత కొన్ని రోజులుగా వెంటాడుతూనే ఉంది. మరి దీనికి సంబంధించి సిబిఐని రంగంలోకి దింపాలి అనే డిమాండ్లు తెరమీదికి వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.